హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్. ఈ రోజైతే మరో బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్ తీయడము. ఇక్కడ నైటే నేను మార్నింగ్ వడ వేద్దామనేసి మినపప్పు నైట్ టైమే నానబెట్టేసుకున్నాను. పెరుగు కూడా నైట్ తోడు పెట్టేశాను అనమాట. పిల్లలకి మార్నింగ్ బటర్ మిల్క్ వేసి పంపిస్తున్నాను. సమ్మర్ కదా, ఫుల్ ఎండలు ఉన్నాయి. ఇంకా ట్యాంక్ కూడా తీసుకొచ్చాను అనమాట. ఆరెంజ్ ట్యాంక్ ఉంటుంది కదా, అది కూడా తీసుకొచ్చాను. ఒకరోజు బటర్ మిల్క్, ఒకరోజు ట్యాంక్ ఇలా తీసుకెళ్తున్నారు పిల్లలు. ఇంక ఇక్కడ మినపప్పు కడిగేసి ఇంకా గ్రైండర్ వేయాలన్నమాట. లేచిన వెంటనే ఇది క్లీన్ చేసేసుకొని మినపప్పు నీట్గా కడిగేసి గ్రైండర్లో వేసి నా పని మొత్తం చేసుకున్నాను అనమాట. ఇంకా ఇంట్లో బయట కసులు కొట్టేసి బండలు తుడిచేసి ఆ లోపు ఇంకా గ్రైండర్ కూడా పప్పు రుబ్బేసింది అనమాట. ఇంకా చట్నీ చేయాలి, సాంబార్ చేయాలి. ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళాలి కదా, హాఫ్ డే స్కూల్స్. ఇంకా త్వరగా చేశాను అనమాట. ఇంకా నేను కూడా బయటికి షాపింగ్ వెళ్ళేది ఉంది. ఇంకా ఈ మధ్య షాపింగ్ అది ఇది ఫుల్ బిజీ అయిందనమాట. 10 days నుంచి డైలీ బయటికి వెళ్ళడమే సరిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి, ఇంకా పప్పు అయితే వేసాను. ఆల్మోస్ట్ మెదిగిపోయింది అనమాట. ఇది తీసేసి ఇంకా వడ చేయడమే. ఇంకా వ్లాగ్ అనేది ఎక్కువ షూట్ చేయలేకపోయాను, ఫుల్ పని ఉండే అనమాట. అది కాక ఇంకా త్వరగా పనులన్నీ చేసి మళ్ళీ బయటికి వెళ్ళాలి షాపింగ్ అనేసి ఏం తీయట్లేదు. ఏదో చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీసినవి ఉంటాయి కదా, అవన్నీ ఒక వీడియోలో యాడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పటి నుంచి వీడియో సరిగా రావు అనుకుంటాను, తీయట్లేదు అనమాట. ఇంకా పెళ్ళి అయిపోయే వరకు ఫుల్ బిజీ అనమాట. తర్వాత అది కాక పిల్లలు స్కూల్ హాలిడేస్ కదా, ఇంకా టైం ఉండదు. ఇంకా పిల్లల దగ్గరే మొబైల్ కూడా ఉంటుందన్నమాట. ఇంక ఇది వచ్చేసి ఇప్పటి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది కూడా బ్లాగ్ వచ్చేసి ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఆలు చేసి చపాతీ చేద్దామని ఆలు బాయిల్ చేసి పక్కన పెట్టేసాను ఉడకబెట్టేసుకొని. ఇలా ఒక కవర్ పెట్టేసుకొని నేను వంట చేసేటప్పుడు ఆ వేస్టేజ్ అంతా కూరగాయలు కట్ చేసినవి తొక్కలు అవన్నీ అలా కవర్లో వేసి అది తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసుకుంటాను అనమాట. ఇక్కడ ఆలు ఉడకబెట్టేసాను, తాలింపుకి అయితే పెట్టేశాను అనమాట. కూర చేసేసి ఇంకా చపాతీ చేయాలి, పిండి కూడా కలిపి పెట్టేశాను అనమాట. ఇంకా మధ్యాహ్నం కూడా త్వరగా చేయాలి వంట, బయటికి వెళ్ళే పని ఉంది. పిల్లలు కూడా స్కూల్ నుంచి త్వరగా వస్తారు కదని ముందుగానే ఇంకా బియ్యం నానబెట్టేశాను. ఇంకో సైడ్ పప్పు కూడా పెట్టాను అనమాట. ఇంకా కూర చేసి ఆలు కూర, ఇంకా పప్పు అన్నం అన్నీ చేసేసిన తర్వాత చపాతీ చేయాలి. పిల్లలకు ఇంకా రెడీ చేయించి తిన్న తర్వాత స్కూల్ పంపించిన తర్వాత ఇంకా నేను షాపింగ్కి వెళ్ళాలన్నమాట. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం బయట నుంచి వచ్చిన తర్వాత వెంటనే చేయాలంటే కాదు, ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోతాం కదా ఎండలో. అది కాక ఎండలు ఎక్కువ ఉన్నాయి. చేసి పెట్టేసి వెళ్ళామంటే ఇంకా వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి ఈరోజు టైం దొరికినప్పుడల్లా హౌస్ క్లీనింగ్ చేస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని ఇవి స్టోర్ రూమ్లో పెట్టే సరుకులవి ఆ డబ్బాలు మొత్తం ఈరోజు కడిగి పెట్టేశాను ఇక్కడ. ఇంకా టైం దొరికినప్పుడల్లా హౌస్ క్లీన్ చేసుకుంటున్నాను. ఒకటే రోజు అంటే అస్సలు కాదు, షాపింగ్, హౌస్ క్లీనింగ్, పండగ అన్నీ ఒకటేసారి పడ్డాయి అనమాట మాకి. దానికోసము ఇంక ఈరోజు కొన్ని వరకు అయితే కడిగేశాను. ఇంకా ముందు రోజే ఒక 3 rooms అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. స్టోర్ రూము, ఇంకా హాల్ ఒకటి, హాల్ కాదు లివింగ్ రూమ్ ఒకటి, బెడ్రూమ్ క్లీన్ చేశాను అనమాట. ఇంక ఇదిగోండి ఫైనల్గా అయితే కూర కూడా రెడీ అవుతుంది. ఇంకా తాలింపు వేసి అంతా వేసేసి ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుందన్నమాట. పప్పు కూడా అయ్యింది, ఇంకా అన్నంకి పెట్టేశాను అనమాట. చూడండి ఎంత మెస్సీగా ఉందో. ఇవన్నీ నీట్గా కడగాలి, అసలు చాలా ఘోరంగా ఉండిందనమాట. కడిగిన తర్వాత మీరు నెక్స్ట్ వ్లాగ్ చూస్తే అర్థమవుతుంది. అప్పుడు నాకు ఫ్రీగా హాయిగా అనిపించింది. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను క్లీన్ చేయాలి అనేసి. ఇంకా రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఇంకా ఫుల్ దుమ్ము వచ్చిందనమాట. ఆ మట్టి తవ్వడము, రోడ్డు వేయడం అప్పుడు. ఇంకా అప్పటి నుంచే చేయాలంటే ఇప్పుడే కుదిరింది. ఇది వచ్చేసి ఇంకో రోజు అనమాట, మార్నింగే ఇది కూడా. ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ చేయాలని ఆలు అనేది ఉడకబెట్టాను అనమాట. ఆలు కూర చేయాలి అంటే ఆలు మసాలా అంటాం కదా, మసాలా దోశ. దానికోసం ఆలు ఉడకబెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చేసి ఈరోజు స్కూల్ ఉండిందనమాట. పిల్లలు కూడా స్కూల్ పంపించాలి. ఇంకా మార్నింగే కదా, మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా దోశ పిండి నైటే మిక్సీ పట్టేసుకొని ఇంకేదో ఇలా ఒక గిన్నెలో వేసేసుకున్నాను. తగినంత తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఎండాకాలం కదా, పిండి ఎక్కువ పట్టుకుంటే త్వరగా పులిసిపోతుంది ఎంత ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా. కాబట్టి కొంచెంగానే వేసుకున్నాను, లేదంటే కొంచెం ఎక్కువే వేస్తాను అనమాట. ఒక 3 రోజులకు అలా వచ్చాము కానీ ఈసారి 2 daysకే వచ్చిందనమాట. ఇంకా బాటిల్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట, వాటర్ పట్టేసి. ఇంకా పిల్లలు ఇంకా స్కూల్ పోయేస్తారు మధ్యాహ్నం ఎండకు అనేసి. బాబుకి మధ్యాహ్నం కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట, ఎక్స్ట్రా క్లాసెస్. ఇంకా బాబు అయితే స్కూల్ వెళ్ళిపోతున్నాడు, మధ్యాహ్నం తిని మళ్ళీ వెళ్ళి 4:30కి వస్తున్నాడు అనమాట. ఇంకా ఆలు మసాలా కోసం ఇక్కడ తాలింపు వేసేసి ఆయిల్ వేసి ఫస్ట్ బాండీలో
ఇంకా పోపు దినుసులు, ఆనియను, పచ్చిమిర్చి కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టి వేసాను అనమాట. కరివేపాకు ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత ఆలు మెత్తగా స్మాష్ చేసి వేసేసుకొని మనం ఇలా డైరెక్ట్ కావాలన్నా ముద్దలాగా చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మా ఇంట్లో ఇలా ముద్దగా ఉంటే అస్సలు తినారనమాట. కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం దగ్గరికి ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకా మా ఇంట్లో దోశ అంటే ఇంక ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే. దోశ కారం, ఎర్రకారం ఒకటి, ఇంకా దోశ చట్నీ ఒకటి, ఆలు మసాలా ఒకటి అనమాట, పప్పుల పొడి ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట. మా ఆయనకు నెయ్యి దోశ వేయాలి ఇవన్నీ చేసి. ఇలా ఉంటుంది దోశ ఉన్న రోజు. ఇది కొంచెం అయితే నేను వాటర్ యాడ్ చేశాను అనమాట. ఇది కొంచెం దగ్గరకు అయ్యేదాకా పెడతాను, మరి ఇంత చిక్కగా ఉండేలాగా పెట్టాను అనమాట. ఈరోజు వ్లాగ్ అయితే ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.